హాయ్ ఫ్రెండ్స్, పన్నీర్ పిజ్జా ప్రిపేర్ చేసుకుందామండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్‌గా, టేస్టీగా చేసుకుందాము. పిల్లలు అడిగినప్పుడల్లా బయట నుంచి కొనే కన్నా అప్పుడప్పుడు ఇలా ఇంట్లో కూడా చేసుకొని వాళ్ళకి పెట్టడానికి చాలా బావుంటుందండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకుందామండి. ఇదే ప్రాసెస్ చపాతీ పిండితో కూడా చేసుకోవచ్చండి. నేనైతే మైదా పిండితో చేస్తున్నాను. చూసారు కదండీ! 1 కప్పు మైదా పిండి తీసుకొని, ఇప్పుడు దీంట్లోకి బేకింగ్ సోడా అండి, 1 స్పూన్ చక్కెర, 3 స్పూన్లు పెరుగు వేసుకోవాలండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక చపాతీ ఉండలా చేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. చపాతీ ఉండలా చేసుకుందాము. గోధుమ పిండితో చేసుకున్న బావుంటుందండి. చూస్తున్నారు కదండీ! ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన మూత పెట్టేసుకుందామండి. 10 మినిట్స్ తర్వాత అండి పొరుపుపిండి అద్దుకొని పెద్ద చపాతీలా చేసుకుందామండి. చపాతీలా చేసుకున్న తర్వాత దేంట్లో ప్రిపేర్ చేస్తున్నామో దానికైతే బటర్ అప్లై చేసుకోవాలండి. బటర్ అప్లై చేసిన తర్వాత మనం చేసుకున్న ఈ మిశ్రమాన్ని దాంట్లో ప్లేట్లో పెట్టేసుకుందామండి. చూస్తున్నారు కదండీ! ప్లేట్‌కి ఈ విధంగా బటర్ అప్లై చేసిన తర్వాత చేసిన మిశ్రమాన్ని దీంట్లో పెట్టేసుకొని సాసులన్నీ వేసుకుందామండి. ముందుగా అయితే హోల్స్ పెట్టుకుందాము. చూస్తున్నారు కదండీ! అంతా ఇదే విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకు మెయిన్ కావాల్సింది పిజ్జా సాస్ అండి. పిజ్జా సాస్ వేసేసుకొని, టమాటా సాస్ వేసుకొని, మయోనీస్ వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. అంతా అప్లై చేసుకోవాలి. అంతా అప్లై చేసేసుకున్నాం కదండీ! మీ దగ్గర చీజ్ తురుము ఉంటే చీజ్ తురుముకు వేసుకోండి. నా దగ్గర అయితే స్లైసెస్ ఉన్నాయని చీజ్ స్లైసెస్ పెట్టేసుకుందామండి. పెట్టిన తర్వాత పైన ఆనియన్స్, టమాటా పీసెస్ పెట్టుకుందామండి. క్యాప్సికమ్ పెట్టుకుందాము. ఆనియన్, టమాటా, క్యాప్సికమ్ వేసేసుకున్నాం కదండీ! ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి పన్నీర్ అండి. మీరు కావాలంటే ఇంకా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. పన్నీర్ పెట్టేసుకుందామండి. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. చూసారు కదా! పన్నీర్ పెట్టేసుకున్నాము. పన్నీర్ పెట్టిన తర్వాత మిరియాల పొడి అండి, 1/2 టీ స్పూన్ వేసుకుంటే మొత్తం అంతా సరిపోతుంది. పైన వచ్చేసి బటర్ వేసుకోవాలండి. బటర్ కానీ, నెయ్యి కానీ వేసుకొని చూసారు కదండీ! ఇంట్లో ఉన్న వాటితోనే అన్నీ వేసేసుకున్నాం కదా! ఇప్పుడు స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టుకునండి. ఆ బాండీలో ఇసుక కానీ, ఉప్పు కానీ వేసుకోవాలండి. అది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక చిన్న ప్లేట్ లాంటిది పెట్టుకుని పైన ఈ కంచం పెట్టేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి. మధ్యలో అయితే 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసానండి. అడుగు పక్క అయితే అయిపోవచ్చింది. ఇంకొక 5 మినిట్స్ ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి అయితే తీసేసానండి. ఎంతో టేస్టీ అయిన పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పీసెస్ కింద కట్ చేసుకుందాము. చూసారు కదండీ! పన్నీర్ పిజ్జా ఇంట్లోనే ఎంత టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో ఎంత బాగా చేసుకున్నామో. పీస్ చూడండి పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. చాలా బాగుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి.